యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా అర్జున్ 4 వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు అయితే వాట్సాప్లో పంపించండి. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఈరోజు మనకైతే మహీంద్రా 4 వీల్ డ్రైవ్ హార్వెస్టర్ బల్కర్ బాక్స్తో తీసుకురావడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది. మీకు ఎలాంటి వెహికల్ ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2019 మోడల్ బండి. 2019 అక్టోబర్లో బండి అయితే తీసుకోవడం జరిగింది. 2019 ఎండింగ్లో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ తీసుకొని 5 సంవత్సరాలు అయితే అవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండి. ఈ హార్వెస్టర్ ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లో వచ్చేసరికి 50% లైఫ్ అయితే ఉంది. బ్యాక్ టైర్లో వచ్చేసరికి 70% లైఫ్ అయితే ఉంది. ఇప్పుడు టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ బండి ఫీల్డ్లో కూడా నడుస్తుందని ఓనర్ చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి బల్కర్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 4000 గంటలు మాత్రమే తిరిగింది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని చెప్తున్నారు ఓనర్ అయితే. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఏరియాలో బండి అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఏరియాలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 10 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2019 మోడల్ బండి 4 వీల్ డ్రైవ్ 10 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ 10 లక్షలు కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.